ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు అవతారాల గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మనకు దశావతారాలు ఎక్కువగా తెలుసు. కానీ శ్రీమద్భాగవత పురాణం ప్రకారం విష్ణువు అవతారాలు అసంఖ్యాకం, అంటే లెక్కలేనివి. అయితే అందులో ప్రధానంగా 24 అవతారాలను స్పష్టంగా ప్రస్తావించారు. అవేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. కుమార అవతారం. విష్ణువు మొదటి అవతారంగా 4 కుమారుల రూపంలో అవతరించాడు. వీరు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. వీరి లక్ష్యం వైరాగ్యం, జ్ఞానం, బ్రహ్మతత్వం గురించి లోకానికి బోధించడం. వరాహ అవతారం. భూదేవిని హిరణ్యాక్షుడు సముద్రంలో ముంచినప్పుడు విష్ణువు వరాహరూపం తీసుకుని భూమిని తన దంతాలతో పైకి ఎత్తి రక్షించాడు. నారద అవతారం. దేవర్షి నారదుడు విష్ణువుకు అతి ప్రియుడు. భక్తి మార్గాన్ని లోకమంతా వ్యాప్తి చేయడానికి విష్ణువు నారదుడి రూపంలో ధర్మాన్ని నిలిపాడు. నరనారాయణ అవతారం. ఈ అవతారంలో విష్ణువు 2 మునులుగా అవతరించారు, నరుడు మరియు నారాయణుడు. వీరు బదరికాశ్రమంలో తీవ్రమైన తపస్సు చేసి లోకానికి ధ్యానం, తపస్సు, నియమం యొక్క మహిమను తెలియజేశారు. కపిల అవతారం. విష్ణువు కపిల మహర్షి రూపంలో అవతరించి తన తల్లి దేవహుతికి సాంఖ్యతత్వం మరియు ఆత్మజ్ఞానం బోధించాడు. దత్తాత్రేయ అవతారం. అత్రి మహర్షి మరియు అనసూయ దేవి కుమారుడిగా దత్తాత్రేయుడు అవతరించాడు. ఈ అవతారం జ్ఞానం, యోగం, విరక్తికి ప్రతీక. అలాగే దత్తాత్రేయుని త్రిమూర్తి స్వరూపంగా కూడా భావిస్తారు. యజ్ఞ అవతారం. శ్రీ మహావిష్ణువు యజ్ఞ అవతారంగా అవతరించి ధర్మరక్షణ కోసం యజ్ఞాల ద్వారా దేవతలకు శక్తిని చేకూర్చి లోక సంక్షేమాన్ని నిలుపుతాడు. ఈ అవతారంలో ఆయన యజ్ఞ రూపుడిగా సృష్టి క్రమాన్ని కొనసాగిస్తూ భక్తులకు ఫలప్రదాయకమైన ఆశీర్వాదాలు అందిస్తాడు. వృషభ అవతారం. విష్ణువు వృషభదేవుడు రూపంలో అవతరించాడు. ఆయన భరత చక్రవర్తికి తండ్రి. వృషభదేవుడు జీవితంలో వైరాగ్యం, ధ్యానం, మోక్షం యొక్క విలువను చూపించాడు. పృథు అవతారం. విష్ణువు పృథు మహారాజు రూపంలో అవతరించి భూమిని సస్యశ్యామలం చేసి ప్రజలకు ఆహారం, వ్యవసాయం అందించాడు. ఇతను ఆదర్శ రాజుగా ప్రసిద్ధి. మత్స్య అవతారం. ప్రళయం సమయంలో విష్ణువు చేప రూపంలో అవతరించి మనువును, అలాగే వేదాలను రక్షించాడు. ఈ అవతారం రక్షణ మరియు కొత్త ఆరంభంకి ప్రతీక. కూర్మ అవతారం. సముద్రమతనంలో మందర పర్వతం మునిగిపోతుండగా విష్ణువు కూర్మరూపంలో వచ్చి పర్వతాన్ని తనపై మోశాడు. ధన్వంతరి అవతారం. సముద్రమతన సమయంలోనే విష్ణువు ధన్వంతరి రూపంలో అవతరించి అమృత కలశాన్ని వెలికి తీశాడు. ఆయనే ఆయుర్వేద దేవుడు. మోహిని అవతారం. శ్రీ మహావిష్ణువు స్త్రీరూపంగా అవతరించినదే మోహిని అవతారం. సముద్రమతన సమయంలో దేవతలకు అమృతం అందించడానికి దానవులను మాయతో ఆకర్షించి అమృతాన్ని దేవతలకు పంచి ధర్మాన్ని రక్షించారు. ఇది భగవంతుడు అవసరమైనప్పుడు ఏ రూపమైనా ధరించి లోక కళ్యాణం చేసే శక్తికి గొప్ప ఉదాహరణ. నరసింహ అవతారం. హిరణ్యకశపుడు భక్తుడు ప్రహ్లాదుడిని హింసించగా విష్ణువు అర్ధమనిషి, అర్ధసింహం రూపంలో సంభవించి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. ఇది భక్తరక్షణకు గొప్ప ఉదాహరణ. వామన అవతారం. శ్రీ మహావిష్ణువు వామనావతారంగా బలిచక్రవర్తి యాజ్ఞశాల బ్రాహ్మణ బాలుడి రూపంలో ప్రత్యక్షమే 3 అడుగుల భూమి దానంగా కోరాడు. దానమిచ్చిన వెంటనే వామనుడు త్రివిక్రముడిగా విస్తరించి 2 అడుగులతో భూమి ఆకాశాన్ని కొలిచి 3వ అడుగును బలిచక్రవర్తి తలపై ఉంచి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. పరశురామ అవతారం. అధర్మం పెరిగినప్పుడు భూమిపై న్యాయం స్థాపించేందుకు ఆయన అవతరించారు. భార్గవ రాముడిగా ప్రసిద్ధుడైన ఆయన శివుడి నుండి పరశువు పొందిన మహావీరుడు. అన్యాయాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించిన శక్తిస్వరూపుడు. వ్యాస అవతారం. విష్ణువు వేదవ్యాసుడు రూపంలో అవతరించి వేదాలను విభజించి మహాభారతం, పురాణాలు వంటి మహాగ్రంథాలను అందించాడు. ఇది జ్ఞాన అవతారం. శ్రీరామ అవతారం. అయోధ్య రాజకుమారుడిగా జన్మించి ధర్మాన్ని నిలబెట్టేందుకు వనవాసం వెళ్లి రావణుని సంహరించి సీతాదేవిని రక్షించి రామరాజ్యానికి ఆదర్శంగా నిలిచిన పరమపావనుడు శ్రీరాముడు. బలరామ అవతారం. శ్రీకృష్ణుని అన్నగా బలరాముడు అవతరించాడు. ఆయనను అనంత శేషుని అవతారంగా కూడా చెబుతారు. బలరాముడు బలం, నియమం, రైతు సంస్కృతికి ప్రతీక. శ్రీకృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు, అధర్మాన్ని నశింపచేసేందుకు ద్వాపరయుగంలో అవతరించిన పరమాత్ముడు. బాల్యంలో మాఖనచోరుడిగా లీలలు చేసి గోపికలతో రాసలీలలు ఆడుతూ భక్తుల హృదయాలను గెలిచాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి భగవద్గీత బోధించి మానవ జీవితానికి ధర్మ మార్గాన్ని చూపించిన జగద్గురు శ్రీకృష్ణుడు. బుద్ధ అవతారం. కలియుగంలో అహింస, కరుణ సందేశాన్ని అందించేందుకు విష్ణువు బుద్ధుడిగా అవతరించాడని కొన్ని హిందూ సంప్రదాయాలు చెబుతాయి. ఇది దయ, శాంతికి ప్రతీక. కల్కి అవతారం.
శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారం అని పురాణాలు చెబుతాయి. కలియుగాంతంలో ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు ఆయన తెల్ల గుర్రంపై చేతిలో ఖడ్గంతో అవతరిస్తారని వర్ణిస్తాయి. అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించి కొత్త సత్యయుగానికి మార్గం చూపడమే కల్కి అవతారం యొక్క ప్రధాన లక్ష్యం. శ్రీమద్భాగవతం ప్రకారం విష్ణు అవతారాలు అసంఖ్యాకం. అంటే ఇవి మాత్రమే కాదు, కాలం, అవసరం, ధర్మం కోసం భగవంతుడు ఎన్నో రూపాల్లో అవతరిస్తూనే ఉంటాడు.